బిగ్ బాస్ తెలుగు 8వ సీజన్ చూస్తుండగానే తొలి వీకెండ్‌కి వచ్చేసింది. హౌస్‌లోకి వెళ్ళిన అమ్మాయిలు, అబ్బాయిలు ఎలా మింగిల్ అవుతారో అని భయపడగా ఫస్ట్ వీక్‌లోనే జట్లుగా మారిపోయారు. బిగ్ బాస్ చూస్తున్న వారికి వీకెండ్ రాబోతుందంటే ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారోనన్న టెన్షన్ ఉంటుంది. కంటెస్టెంట్స్ బిహేవియరు, ఆట తీరు నచ్చి కొందరు వారికి ఫేవరెట్‌గా మారిపోతారు. దీంతో వారు ఎక్కడ ఎలిమినేట్ అయిపోతారో అని ఆడియన్స్ భయపడిపోతుంటారు. బిగ్ బాస్ రూల్స్‌ని అనుసరించి ఈ వారం ఒకరు ఎలిమినేట్ కాబోతున్నారు. దీనికి సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సోమవారం నామినేషన్స్ కార్యక్రమం ప్రారంభమై 2 రోజుల పాటు జరిగింది. ఫస్ట్ డేనే కాబట్టి ఏ సాకు దొరక్కపోవడంతో గుడ్డు పేరు, వంట పేరు చెప్పి కంటెస్టెంట్స్ నామినేట్ చేశారు. ఈ సిల్లీ రీజన్స్‌కి ఇంటి సభ్యులు అరుస్తూ, కేకలు పెడుతూ గొడవ పెట్టుకున్నారు. కొట్లాటకు దిగితేనైనా రీజన్స్ పుట్టుకొస్తాయని ఆశ కాబోలు. ఏదైతేనేం మొత్తం మీద నామినేషన్స్ పూర్తి చేశారు. బిగ్ బాస్ తెలుగు 8 ఫస్ట్ వీక్‌లో 6 కంటెస్టెంట్స్ నామినేషన్స్‌లో ఉన్నారు. వారే విష్ణుప్రియ, శేఖర్ భాష, సోనీ ఆకుల, బెజవాడ బేబక్క, మణికంఠ, పృథ్వీ శెట్టి. నామినేషన్‌లో ఉన్న వారికి ఓట్లు వేసేందుకు పలు ప్లాట్‌ఫామ్స్‌లో ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయ్యాయి. బుధవారం అర్ధరాత్రి నుంచి ఈ లైన్స్ అందుబాటులోకి వచ్చి శుక్రవారం రాత్రి క్లోజ్ అయ్యాయి. అయితే కేవలం 2 రోజుల్లో కంటెస్టెంట్స్‌ని జడ్జ్ చేయడం అంత ఆషామాషీ కాదు. కానీ తాము అనాలిసిస్ చేసినంతలో ఆడియన్స్ ఓటింగ్ ఇచ్చారు. ఇందులో విష్ణుప్రియ, శేఖర్ భాషలకు మంచి ఓట్లు పడ్డాయి. ఇక సెంటిమెంట్ అస్త్రం బయటకు తీసి హౌస్‌మేట్స్‌లో చేతిలో టార్గెట్ అయిన నాగమణికంటకు జనంలో సింపతి బాగానే వర్కౌట్ అయ్యి అతనికి కూడా ఓట్లు పడ్డాయట. పృథ్వీ, సోనియా ఆకుల చిన్న సైజు సెలబ్రిటీలు కాబట్టి వారికి ఉన్నంతలో సపోర్ట్ దొరికింది. ఎటొచ్చి బెజవాడ బేబక్క మాత్రం డేంజర్ జోన్‌లో ఉందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. మంచి మాటకారి అయిన బేబక్కపై ప్రేక్షకులు చాలా హోప్స్ పెట్టుకున్నారు. కానీ ఆవిడ నుంచి ఎలాంటి ఎంటర్‌టైన్‌మెంట్ రావడం లేదని డిసప్పాయింట్ అవుతున్నారు. బిగ్ బాస్ థీమ్ ఆమెకు అర్థం కాక ఎలాంటి రియాక్షన్ ఇవ్వక సైలెంట్ అయిపోతున్నారని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ఇలా జరుగుతుండటంపై బిగ్ బాస్ టీమ్ కూడా అసహనంతో ఉందని, దీనివల్ల షోకి డ్యామేజ్ జరుగుతుందని అంటున్నారు. ఈ కారణం చేత ఫస్ట్ వీకే ఆమె బిగ్ బాస్ ప్రయాణం ఎండ్ కార్డ్ స్టేజ్‌కి చేరుకుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. బేబక్క ఎలిమినేట్ అవుతారో లేదో పక్కన పెడితే హౌస్‌లోకి ఓ బుల్లితెర సెలబ్రిటీ వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇస్తారని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. సో, ఆ వ్యక్తి ఎవరో కాదు. యాంకర్ శ్రీముఖి ఫ్రెండ్, జబర్దస్త్ ఫేమ్ ముక్కు అవినాష్. వచ్చే వారం లేదంటే ఆపై వీక్ ఆయన బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇస్తారని సోషల్ మీడియాలో గాసిప్స్ ట్రెండ్ అవుతున్నాయి. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు? ఆ ప్లేస్‌లో ఎవరు వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇవ్వబోతున్నారు? కొద్ది గంటల్లో తేలిపోనుంది.